మ్యాచ్ నెంబర్ 9 ఆర్ఆర్ వర్సెస్ DC రేపు జరగబోతుంది. అది రాజస్థాన్ జైపూర్లో జరగబోతుంది. సో దాని గురించి ప్రివ్యూ చేస్తాం. సో టీమ్ పర్ఫార్మెన్సెస్ కనుక తీసుకుంటే ప్రీవియస్గా ఆర్ఆర్ అండ్ DC చెప్పండి. డెఫినెట్ గా ఆర్ఆర్ స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ వాళ్ళ ఎస్పెషలీ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు కాబట్టి ఐ థింక్ ఆర్ఆర్ హ్యాస్ సూపర్ స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ ఇన్ దేర్ టీమ్. ఢిల్లీకి కొంచెం టఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బికాజ్ ఢిల్లీకి బ్యాటింగ్ డెప్త్ అంతగా లేదు. దానికి తోడు వాళ్ళ ప్లేయర్స్ కొంతమంది ఇంజురీ నుండి రావడము, కొంతమంది ఇంజూర్ అవ్వడము, అంత బ్యాటింగ్ డెప్త్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రస్తుతానికి కనిపిస్తున్నట్లేదు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ తోటి. సో ఈవెన్ బౌలింగ్ లో కూడా ముఖేష్ కుమార్ అవైలబుల్ లో ఉన్న, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ నార్జే అవైలబుల్ లో ఉన్నా కూడా ఇషాంత్ శర్మ గాయం ద్వారా మరి రికవర్ అయ్యారో లేదో తెలియదు. సో అతను లాస్ట్ మ్యాచ్ లో ఆడలేదు ఆఫ్టర్ ఇంజురీ. సో చూస్తుంటే ఢిల్లీ కంటే రాజస్థాన్ కొంచెం అడ్వాంటేజ్ గా ఉండబోతోంది ఈ మ్యాచ్. సో పిచ్ అండ్ కండిషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పిచ్ డెఫినెట్ గా మనం చూసాము జైపూర్ లో. ఇట్స్ మే నాట్ బి 200+ పిచ్ కాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ 190 to 170 మధ్యలో స్కోర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ లైనప్ బాగుంటుంది కాబట్టి రాజస్థాన్ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే దే విల్ డెఫినెట్లీ బి గోయింగ్ టు ఎయిమ్ అట్ 200. డెఫినెట్ గా ఎయిమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పిచ్ మోస్ట్లీ ఆన్ పాజిటివ్ సైడ్ ఉంటుంది. మేబీ స్లైట్లీ స్పిన్ కి అనుకూలించవచ్చు, బట్ డెఫినెట్లీ హై స్కోరింగ్ అనే చెప్పొచ్చు. అబౌవ్ 170, 180 ఫర్ షూర్. టీమ్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతుంది? టీమ్ స్ట్రాటజీ ఐ థింక్ ఆర్ఆర్ ఈస్ గోయింగ్ టు బి ప్రిటీ సింపుల్ స్ట్రాటజీ. వాళ్ళు పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆల్రెడీ నో ఢిల్లీ క్యాపిటల్స్ అంత స్ట్రాంగ్ టీమ్ కాదు అని. బట్ వేరియేషన్స్ అయితే ఎక్కువ చేయరని అనుకుంటున్నాను బికాస్ దే నీడ్ టు గెట్ 1 more win, probably 2 more wins before they experiment anything. So I think it is pretty clear వాళ్ళు మోస్ట్లీ సేమ్ టీమ్ తోటే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు డూ సమ్ చేంజెస్ బికాస్ పృథ్వీ షా డెఫినెట్లీ రావాలి అండ్ మిచెల్ మార్ష్ ప్రాబ్లీ ఫస్ట్ డౌన్ వస్తే బాగుంటుంది రాదర్ దాన్ ఓపెనింగ్ బికాస్ లూజింగ్ 2 key players in the beginning is going to be really tough for them. బట్ మిచెల్ మార్ష్ కనుక కొంచెం ఆడగలిగితే ఫామ్ లోకి వస్తే మాత్రం కొంచెం బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ బౌలింగ్ వీక్ ఉంది కాబట్టి ఐ థింక్ ఢిల్లీ ఈజ్ ఆన్ ద బ్యాక్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్ గా మనం ఈ రెండు టీమ్స్ లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఫర్ ఢిల్లీ అండ్ అట్ ది సేమ్ టైమ్ అశ్విన్ అండ్ చహల్ ఇద్దరు ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో ఐ థింక్ స్పిన్ విషయానికి వచ్చేసరికి రెండు టీంలు మోర్ ఆర్ లెస్ ఈక్వల్ గా ఉన్నాయి వాళ్ళ స్ట్రెంగ్స్ తోటి. చూడాలి ఎవరు పై చేసి సాధిస్తారనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ మోస్ట్లీ ఐ థింక్ అడ్వాంటేజ్ ఫర్ ఆర్ఆర్ బికాస్ హోమ్ గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్ అయితే వాళ్ళకే ఉన్నట్టు ఎక్కువ అనిపిస్తుంది. ఆల్రైట్, లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఢిల్లీకి అభిషేక్ పొరెల్ ని తీసుకున్నారు లాస్ట్ మ్యాచ్ లో. సో హీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ దట్ మ్యాచ్. కాస్త స్కోర్ అయితే బాగా చేసాడు ఢిల్లీకి. ఆర్ఆర్ పరంగా తీసుకుంటే వాళ్ళకు నాండ్రే బర్గర్ అండ్ సందీప్ శర్మ వీళ్ళ బౌలింగ్ లైనప్ అయితే స్ట్రాంగ్ గా చేసుకోగలిగారు వాళ్ళు ఉండడం వల్ల. సో ఎస్, ఇంపాక్ట్ ప్లేయర్ ఛాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇంపాక్ట్ ప్లేయర్స్ లో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండకపోవచ్చు. నాకు తెలిసి లాస్ట్ టైం వాళ్ళు ఎవరెవరైతే యూజ్ చేస్తారో వాళ్ళనే యూజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ అవకాశం అనేది రావడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బికాస్ రాజస్థాన్ రాయల్స్ ఏంటంటే వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ని యూటిలైజ్ చేసుకునే అవకాశం వాళ్ళకి రాకపోవచ్చు. సో నన్ను అడిగితే ఇంపాక్ట్ ప్లేయర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ మ్యాచ్ కి అయితే అంత ఎక్కువగా ఉంటుంది అయితే నేను అనుకో. ఈ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు?
కీ ప్లేయర్స్ డెఫినెట్ గా సంజు శాంసన్, జైస్వాల్, అండ్ బౌలింగ్ లో ఐ థింక్ డెఫినెట్ గా అశ్విన్ అనుకుంటున్నాను. బట్ యా, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఈ 3 అయితే కీ ఉండబోతున్నారు రాజస్థాన్ రాయల్స్ కి. అశ్విన్ గురించి మాట్లాడాలనుకుంటే ఆపోజిట్ టీమ్ లో డేవిడ్ వార్నర్ యాజ్ లెఫ్ట్ హ్యాండర్, రిషబ్ పంత్ యాజ్ లెఫ్ట్ హ్యాండర్, అక్షర్ పటేల్ యాజ్ లెఫ్ట్ హ్యాండర్. సో ఆ లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అలానే కాస్త పవర్ హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగెనెస్ట్ గా అశ్విన్ బౌలింగ్ కాస్త బెటర్ గా చేస్తాడు. అలాగే యుజ్వేంద్ర చహల్ కూడా, సో he flies the delivery, he asks the batters to score against him and he creates a trap around them. So ఆ ట్రాప్ ని ఎవరైతే ఛేదించగలుగుతారో వాళ్ళకి రన్స్ సైడ్ జనరల్ గా. సో ఈ రకంగా యుజ్వేంద్ర చహల్ కూడా వికెట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే డీసీకి తీసుకుంటే కుల్దీప్ యాదవ్ డెఫినెట్లీ హీ విల్ బి ఇన్ ద గేమ్. ఎవరైతే ఇప్పుడు మనకు జాస్ బట్లర్ కానీ, లేదా యశస్వి జైస్వాల్ కానీ, లేదా సంజు శాంసన్ కానీ, వీళ్ళు ముగ్గురిని కాస్త కట్టెట్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది. కానీ కుల్దీప్ యాదవ్ ని అర్లీగా బౌలింగ్ చేయిస్తారా అనేది చూడాలి. అది పాయింట్. ఎస్, రిషబ్ పంత్ ఎలా మళ్ళీ గేమ్లోకి వచ్చి బ్యాటింగ్ పరంగా, కెప్టెన్సీ పరంగా ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది సెకండ్ మ్యాచ్ తెలిసిపోతుంది మనకు. సపోర్ట్ స్టాఫ్ ద్వారా ఎంత సపోర్ట్ లభిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హీఈస్ అవుట్ ఆఫ్ ద గేమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అతను ఆ గ్రూమ్ లోకి రావడానికి టైం పడుతుంది. డెఫినెట్ గా ఢిల్లీకి కొంచెం టఫ్ టైమ్స్, బట్ డెఫినెట్లీ దే విల్ ప్రాబ్లీ కమ్ బ్యాక్ సూనర్ ఆర్ లేటర్. యా, ఓకే, చూడాలి మరి ఢిల్లీ రేపు మరి గెలుస్తుందా, గెలిచి పాయింట్స్ తీసుకోగలుగుతుందా, లేదా ముంబై ఇండియన్స్ తో కలిసి జాయిన్ అవుతుందా. సో ఎలా ఉండబోతుంది అనేది రేపటి మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. సో that's a preview for the next match. Thank you for joining us. Thank you.